తర్వాత మరి సమయంలో మనం ఒక దేవుని మాటలు విందాం. ఆ గత కొన్ని పోయిన నెల నేను ఒక సబ్జెక్ట్ మీకు చెప్పాను. ఏంటంటే ఏం చెప్పాను? 127వ కీర్తన, పిల్లల పట్ల తల్లిదండ్రుల విధులు. విధులు మీన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పేరెంట్స్ టువర్డ్స్ దేర్ చిల్డ్రన్. పిల్లల పట్ల తల్లిదండ్రుల విధులు. 127వ కీర్తన 3-4 వచనాలు చదువుదాం తొందరగా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. కాబట్టి మనం ఈ మాటలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఏమంటున్నాడు? యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. నీకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు అంటే నీకు ఒక బాధ్యత పెట్టాడు. పిల్లలు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు జాగ్రత్తగా వినాలి. మీకోసమే చెప్తున్నాను నేను ఈరోజు. నేను కొన్ని విషయాలు చెప్పాను మీకు. పిల్లల పట్ల మనం నెరవేర్చవలసిన 3 బాధ్యతలు చెప్పినట్టున్నాను కదా. 3 బాధ్యతలు. నెంబర్ 1, మొదటి బాధ్యత ఏం చెప్పాను? పిల్లలకు బోధించండి అని చెప్పాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి వేటిని? బూతు మాటలు, దేవుడు ఆజ్ఞాపించి కాదు, బూతు మాటల్ని, దొంగ మాటల్ని, సినిమా పాటల్ని, ఆటలా చెప్పాలి. దేన్ని అప్పచెప్పి చేయాలన్నాడు? దేన్ని? కొత్త సినిమా వచ్చిందంటే చాలు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు? అని చెప్పడం ఏంటండి, మనం ఏదో మంచివాళ్ళం అయినట్టు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, వాటిని అంటే దేవుని శాస్త్రాన్ని, దేవుని మాటల్ని నువ్వు నేర్పించు అన్నాడు. వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. చదువు. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకుని. చాలా దూరం మనకిది, చాలా దూరం. ఎందుకంటే ప్రతి 10 జంటల్లో 4 జంటలకి ఇచ్చాడు. నిన్ను కూడా ఆ 4 జంటలు లెక్క పట్టుకుని నీకు కూడా ఇచ్చాడు. నిన్ను నువ్వు బోధించాలి. యూ హ్యావ్ టు టీచ్ దెమ్. ఓకే, నేను మళ్ళా అదే ప్రసంగం మళ్ళీ చేయను. తర్వాత రెండో రీజన్ కూడా చెప్పాను. నేను ఏం చెప్పాను? పిల్లలకు ఏమి ఇవ్వాలి? ట్రైనింగ్ ఇవ్వాలి, శిక్షణ ఇవ్వడం. శిక్షణ ఇస్తారు. కొత్త జాబ్లోకి వెళ్ళామనుకోండి, ఎలాగైనా ఆర్డర్ ఇచ్చి కూర్చోబెట్టి ఫస్ట్ డే ఛాయ్ తాపిచ్చి నువ్వు ఈ పనులు చేయాలి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఎట్లా చేయాలి? ఇదిగో ఇది కంప్యూటర్ అనుకోండి, ఇక్కడ ఈ ఫైల్ ఇలా ఓపెన్ చేయాలి, ఇది ఈ కోడ్ వర్డ్స్ ఇవి, పాస్వర్డ్స్ ఇవి, ఇది ఏమన్నా వస్తే ఇట్లా టైప్ అన్ని చెప్తారు. శిక్షణ ఇవ్వడం. అదే మనం యుద్ధంలోకి సైనికుడిగా వెళ్ళారనుకోండి, ఏం చెప్తారు వాళ్ళు? తెలంగాణ గన్నిచ్చిపోయి కొట్టి చంపిరాపో అంటాడా? ఏం చేస్తారు? శిక్షణ ఇస్తాడు కదా. ఫస్ట్ శిక్షణ ఏంటి? లేవంగానే గన్నిస్తాడా? లేకపోతే రాగానే బెడ్ కాఫీ ఇస్తాడా? ఇయ్యాడు. ఎన్ని గంటలు లేవాలి ఫస్ట్ తెలుసా? 4:30 లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఏంటి 10 నిమిషాలు 5 గంటల క్యాంటీన్కి పోయి ఒక గ్లాస్ పాలు తాగి కరెక్ట్ 5 గంటలకు గ్రౌండ్లో ఉండాలి. అక్కడ ప్రారంభమవుతుంది శిక్షణ. ఐదు గంటలకు నేను షూస్ కట్టుకుంటున్నాను, నాకు సాక్స్ లేవు, అది లేవు, ఇది లేవు, లేట్కి వెళ్ళామనుకో ఆ రోజు టిఫిన్ కట్టు. పిల్లలకి ఏం ట్రైనింగ్ ఇవ్వాలి? నేను లాస్ట్ ఇయర్ చెప్పాను మీకు, జస్ట్ గుర్తు చేస్తాను మీకు. ఏం ట్రైనింగ్ ఇవ్వాలి పిల్లలకి? పొద్దున్నే లేవటం నేర్పించాలి. లే 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 అని కొడతారు వాళ్ళు, లేవలేడు. నేను ఎప్పుడు ఒక మాట ఏం చెప్తానంటే, పిల్లలకి ఈ రోజుల్లో పిల్లలకి నువ్వు చెప్పటం కన్నా
చేసి చూపించాలి. పాస్టర్ వచ్చాడు, ప్రైజ్లాడు చెప్పు అని, ప్రైజ్లాడు చెప్పమ్మా అంటారు. చెప్పరా? ఎందుకు చెప్పరా? నువ్వు చెప్పవు కదా. మీ పెద్దవాళ్ళు వస్తే, మీ అత్తగారు వస్తే, మీ మామగారు వస్తే ప్రైజ్లాడు చెప్తున్నావు, నువ్వు చెప్పవు కదా, అది చెప్పరు. సో ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళకి, ఎట్లా మాట్లాడాలి, ఎప్పుడు లేవాలి, ఏం చదవాలి. ఇప్పుడు పిల్లలు నువ్వు బైబిల్ చదువు, నువ్వు వాక్యం నేర్చుకో, పాస్టర్ గారు నీ వల్ల మమ్మల్ని తిడుతున్నారు అంటే అవును కరెక్టే, కానీ ఆడు చెయ్యాడు. ఎందుకు చేయడు? నువ్వు చేసి చూపించాలి ముందు వాడికి. నువ్వు చెయ్యందే వాడు ఎందుకు చేస్తాడు? నాకు అర్థం కాదు ఇది. ఈరోజు పిల్లల సైకాలజీ ఏంటంటే, ఇఫ్ యూ టెల్ దెమ్ వాళ్ళు వింటారు, బట్ దే డోంట్ డూ, వాళ్ళు చేయరు. ఎందుకంటే దే వాంటెడ్ టు సీ ఎవ్రీథింగ్ ఇన్ ప్రాక్టికల్. నువ్వు చెప్పింది నువ్వు చెయ్యాలి, చేసి చూపించాలని వాళ్ళు కోరుకుంటారు. నువ్వు పొద్దున్నే లేవగానే ఫోన్ తీసుకొని వాట్సాప్ ఓపెన్ చేస్తావు, స్టేటస్లు పెడతావు, అది చేస్తావు. ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఇవ్వమని చెప్పాను మీకు. ట్రైనింగ్ ఇది కూడా చెప్పేశాను నేను, జస్ట్ గుర్తు చేశాను నేను. మూడోది ఏం చెప్పాను నేను, కారణం పిల్లలకి ఏం నేర్పించమన్నాను? పిల్లల్ని అదుపులో ఉంచండి. అదుపులో ఉంచడం అంటే కంట్రోల్లో పెట్టండి. కంట్రోల్ చేయటం అంటే నువ్వు పిల్లల్ని అదుపు చేయాలి. నీ చెప్పు చేతుల్లో ఉండాలి. అల్లరి చేస్తారు పిల్లలు, కానీ వాళ్ళని కంట్రోల్ చేయగలగాలి. నువ్వు చిన్నప్పుడు కదా వీడేమి వినడులే అని నువ్వు ఊరుకున్నావు అనుకో. బైబిల్లో మంచి ఎగ్జాంపుల్ ఒక మొదటి సమూయేలు గ్రంథం చూడండి ఒకసారి, 3వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో, నేను ఒక్కసారి గుర్తు చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం మనం. 3వ వచనంలో, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనుక. ఏలీకి తెలవదా? ఇప్పుడు వాళ్ళ కుమారులు దేవునికి బలి అర్పించక ముందే మాంసం తెచ్చుకొని తింటున్నారని తెలియదా? తర్వాత ఏం చేశాడు? ఏం చేశాడంటే ఏలీ కుమారులు ఏం చేశారు? దేవుని మందిరానికి వస్తున్న స్త్రీలని మీరు చెప్పాలి నాకు, ఏం చేశారు? పాడు చేశారు, వాళ్ళతో సేనించారు. దానివల్ల స్త్రీలు దేవుని మందిరానికి వచ్చి బలి అర్పించడానికి ఇష్టపడలే. అక్కడ దేవుడికి కోపం వచ్చింది. కంట్రోల్లో పెట్టండి పిల్లల్ని. అరిసాడు అనుకో, నా ముందు కొట్టడం కాదు, ఇంటికి తీసుకెళ్ళి వాడికి సంజాయించి వాడిని అదుపులో పెట్టండి. ఎట్లా కూర్చోవాలో నేర్పించండి పిల్లలకి, ఎట్లా మాట్లాడాలో నేర్పించండి. లేకపోతే ఏమైపోతారు? అది ఏలీ కుమారులు బెస్ట్ ఎగ్జాంపుల్. చదవమ్మా, మళ్ళీ చదవది 13వ వచనం. తన కుమారులు తమ్ము తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఏం చెప్పాడు దేవుడు? నువ్వు దేవుని మందిరంలో దేవుని పద్ధతి, నువ్వు ఏలి ఒక ఏమంటారు యాజకుడిగా ఉండి నువ్వు ఇశ్రాయేల్ పాపం చేయకుండా కాపాడాల్సింది పోయి నీ పిల్లలు తప్పు చేస్తున్నారని తెలిసి వాళ్ళని నువ్వు కంట్రోల్ చేయకుండా, అదుపు చేయకుండా. నాకు సామెత గుర్తొస్తుంది. ఒక బ్రాహ్మణుడు ఊరంతట్లో ప్రచారం చేశాడు అండి. ఉల్లిపాయలు దొరకట్లేదు. అప్పుడు ఏం చెప్పాడు? ఇది రాహు కాలము, ఎవరు కూడా ఏం చేయకూడదు, ఉల్లిపాయ తినకూడదు. ఉల్లిపాయ తింటే చంద్రుడు సూర్యుడి దగ్గరికి వెళ్తాడు, అందువల్ల మీకు చెడు జరుగుతుంది, కాబట్టి మీరు ఏమైపోతారు, నష్టం జరుగుతుందని చెప్పాడు. అనగానే మా బ్రాహ్మణుడు భార్య కూడా విని అమ్మ బాబాయ్ అసలే మా ఆయన తెచ్చే సంపద అంతంత మాత్రం, ఆయన ఏం చేసి నువ్వు ఉన్న ఉల్లిపాయలు బయటపడేసి ఉల్లిపాయ లేకుండా పప్పుచారు వేసి పెట్టింది. పప్పుచారు ఏం చేసా, పప్పుచారు అప్పడాలు వేసి పెట్టి నిలబడింది పక్కన. ఏంటి ఏమి లేవు దీంట్లో, ఉల్లిపాయలు వేయలేదేంటి అని అరిచాడంట. అంటే ఏమన్నామే, అయ్యో మీరే కదండి చెప్పింది, ఉల్లిపాయలు అయితే చంద్రుడు సూర్యుడి దగ్గరికి వెళ్తున్నాడు, అది ఏదో నష్టం జరుగుతుందని చెప్పి మనకెందుకు అలా వేయలేదు అంటే, పిచ్చి మొహం దాని నేను చెప్పింది వాళ్ళకి ఆ థియరీ, మనకు కాదు. మన పరిస్థితి అది. మా పిల్లోడు చిన్నోళ్ళే, మా పాప చిన్నదిలే,
ఇంకా తెలియదు, ఇంకా తెలియదు, ఇంకా తెలియదు. ఎప్పటిదా తెలియదు? రేపు పెళ్ళై పిల్లలు వచ్చేదాకా కూడా నీ దృష్టిలో చిన్నోళ్లే, కానీ దేవుడి దృష్టిలో చిన్నోడు కాదు. నువ్వు వాళ్ళని నడిపించాలి, నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయాలి, నువ్వు వాళ్ళని అదుపు చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి నేర్పించాలి. అది నీ బాధ్యత. ఇది ఇంతవరకు మనం ఆ రోజు చెప్పుకున్నాం. జస్ట్ లేని వాళ్ళ కోసం మళ్ళీ రిపీట్ చేశాను. ఒక విధి ఉంది. నాలుగవ విధి ఏంటంటే పిల్లలను ఏం చేయమన్నాను నేను? స్కోల్డింగ్. గమనించాలి, ట్రైనింగ్ వేయటం, శిక్షణ ఇవ్వటం వేరు, కంట్రోల్ చేయడం, అదుపు చేయటం వేరు. స్కోల్డింగ్ అంటే గద్దించడం వేరు. ఈ మూడు వేరు. అర్థమవుతుందా ప్రశాంతి? ట్రైనింగ్ ఇవ్వటం వేరు, శిక్షణ ఇవ్వటం వేరు. అంటే ఎప్పుడు లేవాలి, ఎట్లా తినాలి, ఏ చేత్తో తినాలి, టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేయి కడుక్కోవాలా వద్దా, ఏంటి అన్నం తిన, అది ట్రైనింగ్. బైబిల్ ఎప్పుడు చదవాలి, ఎట్లా చదవాలి, ఇల్లు ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నీ శిక్షణ. ఎందుకంటే అది తిని పుట్టంగా నేర్చుకోలేదు. ఆడు పుట్టంగానే రెండే నేర్పించాడు దేవుడు. గాలి తీసుకోవటం, తిండి తింటాం, రెండే నేర్పించాడు. మిగతా ఏం నేర్పించలే, తల్లి నేర్పించాలి మిగతా. అది ట్రైనింగ్, అది శిక్షణ. రెండోది ఇందాక మనం ఏం మాట్లాడుకుందాము? కంట్రోల్ చేయటం, అదుపు చేయటం. అంటే వాడు ఏమన్నా తప్పు చేస్తుంటే వాళ్ళని పట్టుకోవటం, పగ్గాలు వేయటం అనమాట. ఆగు, చెయ్యొద్దు, నువ్వు ఇట్లా కూర్చో, ఇట్లా మాట్లాడు, ఇట్లా ఉంచుకోని డ్రెస్సు, ఇట్లా ప్రవర్తించు, స్కూల్లో ఇట్లా కూర్చో, ఇంటికి పెద్దవాళ్ళు వస్తే వాళ్ళని గౌరవించు. అది ఏంటి? కంట్రోల్ చేయడం. స్కోల్డింగ్ అంటే ఏంటి? గద్దించటం. 29 సామెతలు 29:15 ఒకసారి చదవండి. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. కథ చిన్నప్పుడు చదివాం కదా. ఒకడు ఉరిశిక్ష చేస్తుంటే ఏం చేశాడంట? ఏంటి అని ఆఖరి కోరిక అంటే, మా అమ్మ చెవులు ఒక మాట చెప్పాలి సార్ అని అంట. అంటే పాపం వాళ్ళ అమ్మ వెళ్ళింది, చెవు దగ్గర పెట్టాను. పాపం తల్లి ఏడుస్తా, చెవు ఇంకా కొంచెం దగ్గర పెట్టాడు. పెట్టింది. ఏం చేశాడు? కొరికేశాడు చెవు. గిలగిల కొట్టుకుంటే వచ్చి విడిపించారు. ఇదేం కోరికయ్యా అంటే, సార్ నేను ఒకసారి చిన్న పిల్లవాడుకున్నప్పుడు పక్కింట్లో పోయి తోటకూర తీసుకొచ్చి ఇచ్చా. అలా వాళ్ళ తోట నుంచి తోటకూర పీక్కొచ్చి 2 కొమ్మలు ఇచ్చా. అప్పుడు మా అమ్మ ఏం చేసింది? నా బంగారు కొండే, నా నాయనే, మా చిట్టి తండ్రి, నీలాంటి వాడు ముద్దు పెట్టింది. సో తప్పు చేసినప్పుడు దయచేసి వాళ్ళని ఏం చేయమన్నా? గద్దించాలి. నీ బాధ్యత. నీకు ప్రేమ ఉండాలి, ఉండొద్దని నేను చెప్పను. గద్దించాల్సిందే. అవసరమైతే కొట్టాలి, 2 దెబ్బలు సరిచేయాలి. గద్దించండి. వాళ్ళు చేసే పనులకు లొంగిపోకండి. అప్పుడు ఏమనకండి. మానసిక నిపుణులు ఏమంటారంటే, వాళ్ళ ఆ చర్యలు ఉన్నప్పుడు ఏమనొద్దు, ఏడవనండి, ఎంతసేపు ఏడిస్తే ఏడవనండి. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పండి. 1-2 సార్లు. వినకపోతే 3వసారి ఆ చెంప ఈ చెంప పగలగొట్టి కూర్చోబెట్టండి. ఎందుకు? దేవుని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది? ఆ మాట అండర్లైన్ చేసి పెట్టుకోవాలి అందరూ. పిల్లలు ఉన్నవాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, పిల్లల కణాలనుకొని తాపత్రయపడుతున్న వాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఎదురు చూస్తున్న వాళ్ళు, ప్రార్థన దీర్ఘకాలం చేసుకుంటున్న వాళ్ళు అందరూ నోట్ చేసుకోండి. చదవమ్మా మళ్ళీ ఒకసారి. అది ఒకసారి చదువు. 15 గద్దింపును జ్ఞానం కలుగజేయును. ఏం కలిగిస్తుందంట? నువ్వు బెత్తము గద్దింపు వాడితేనే వాడికి జ్ఞానం వస్తుంది. ఎందుకంటే బాలునిలో స్వాభావికముగా మూర్ఖత్వం ఉంటుంది. మూర్ఖత్వం ఉంటుంది ఆ పిల్లల్లో. ఎందుకు ఉంటుంది అంటే, ఐ టెల్ యూ ద రీజన్. సైన్స్ ప్రకారము తల్లి కడుపులో ఉన్నప్పుడు కొంతమంది పిల్లలకి ఈ ఉమ్మ నీరు, అంటే అందరికి ఉంటుందిలే,
ఈ కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, అంటే అందరు పిల్లలు నాట్ కొంతమంది, ఒక్కోసారి తెలియకుండానే కొన్ని తాగు చేస్తుంటారు వాళ్ళు. అంటే అంత ప్రమాదం కాదు, అప్పుడప్పుడు తాగేస్తారు, కొన్ని తాగుతారంట వాళ్ళు. ఆ తాగిన దాని వల్ల వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడైతే మెదడు డెవలప్ అవుతూ ఉంటుందో వాళ్ళలో ఆ ఒక రకమైన ఆ పేర్లు నేను మర్చిపోయాను, కొన్ని హార్మోన్స్ విడుదలై వాళ్ళ లోపల మూర్ఖత్వం అనేది పెరుగుతుంది. అందుకే ఇప్పుడు చిన్నపిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళని తీసేస్తారా, మళ్ళా పెట్టుకుంటారు, మళ్ళా తీసేస్తాం, మళ్ళా ఎందుకు, నా చెయ్యి నేను పెట్టుకుంటా నీకెందుకు అని. దాన్ని ఎట్లా నివారించాలి? దేవుని వాక్యం చెప్తుంది, గద్దింపును పెత్తనం దానికి జ్ఞానం కలగజేస్తుంది. సో ఇంకొక క్యారెక్టర్ చూద్దాం. పిల్లలు తల్లిదండ్రుల విధులు ఏంటి? పిల్లలను పనిష్మెంట్. పిల్లల్ని ఏం చేయమన్నాడు? నేను కాదు, ఎవరు చెప్పారు? గద్దించడం వేరు, వినకపోతే ఏం చేయమన్నాడు? శిక్షించాలి. ఇప్పుడు టీనేజ్ వచ్చి నాకు శిక్షించడం కాదు, టీనేజ్ రాకముందే 12 సంవత్సరాల లోపల చేయాలి నువ్వు. 7వ అధ్యాయం 14 వచ్చింది చూడండి. 2వ సమయాల కింద 7వ అధ్యాయం 14 వచ్చింది. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతన్ని శిక్షింతును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఎవరితో చెప్తున్నారు? దావీదుతో దేవుడు చెప్తున్నాడు. ఎవరి గురించి? ఆ దావీదు గురించి కాదు, ఎవరైనా సొలొమోను గురించి చెప్తున్నాడు. అతను తప్పు చేస్తే నేను అతన్ని శిక్షిస్తాను, సౌలుకి నా కృపను దూరం చేసినట్టు నేను నా కృపను అతనికి దూరం చేయను. నా నామము నిమిత్తం, నీకు ఇచ్చిన వాగ్దానం నిమిత్తం నేను అతన్ని స్థిరపరుస్తాను. పిల్లల్ని శిక్షించాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం కొన్ని మాటలు చూద్దాం. ఈ శిక్షించడం అన్న మాట మనం బాగా అర్థం చేసుకోవాలి. శిక్షించడం అంటే మనకి ఎంతసేపు ఆయన కొట్టడం, గుద్దటం, గోడకేసి కొట్టడం, నేల మీద టపాకాయ వచ్చి అది కాదు. అక్కడ శిక్ష అంటే ఏంటి? శిక్ష ఎప్పుడు నువ్వు వేసినా కూడా 12వ అధ్యాయం 6వ వచనం చదవమా. హెబ్రీ పత్రిక. కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. అసలు శిక్ష అంటే ఏంటి? వాడి శిక్ష కొట్టటమా? శిక్ష అంటే, దయచేసి అందరం జాగ్రత్తగా వినండి, స్క్రీన్ చూడండి. శిక్ష అంటే ఏంటి? పిల్లలను శిక్షించడం అంటే ఒక నియమాన్ని ఉల్లంఘించినందుకు, అంటే నువ్వు ఒక కండిషన్ పెట్టావు, ఒక షరతు పెట్టావు. బాగా వినండి. ఒక నియమాన్ని ఉల్లంఘించినందుకు లేదా ఏదైనా తప్పు చేసినందుకు, అది శిక్ష. నువ్వు ఇచ్చే శిక్ష వాళ్ళు ఆలోచన చేయాలి, నన్ను ఎందుకు ఇట్లాంటి శిక్ష, నన్ను ఎందుకు టిఫిన్ పెట్టలేదు ఈరోజు, లేకపోతే నాకెందుకు డ్రెస్ కొనియలేదు, లేకపోతే నన్ను ఎందుకు వాళ్ళందరూ నువ్వు బస్సులో రా మేము ఆటోలో వెళ్తామని ఎందుకు వెళ్ళిపోయారు, ఏమంటారు పరివర్తన లేదా పశ్చాత్తాపం అనేది పిల్లలకు రావాలి. అది నీ బాధ్యత. నువ్వు ఏం లేకుండా ఏం చేసినా కూడా నేను తుడుచుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళకి, పిల్లలకి, తల్లిదండ్రులకి నీ విలువ బాగా వినండి. నీ విలువ రేపు పొద్దున నువ్వు ముసలివాడి అయినాక, ముసలిదాని అయిపోయినాక నీ పిల్లలు కనీసం అరే నాకు ఒక అమ్మ ఉంది అని గుర్తించాలని నువ్వు అనుకుంటే, నువ్వు వయసులో ఉండి వాళ్ళని పోషిస్తున్నప్పుడు వాళ్ళకి లోకం యొక్క విలువ, దేవుని యొక్క విలువ, తల్లిదండ్రుల యొక్క విలువ, డబ్బు విలువ వాళ్ళకి నేర్పించండి. లేకపోతే నిన్ను లెక్క చేయరాడు. ఈ మాట ఎన్నో నిన్ను మర్చిపోతారు వాళ్ళు సెటిల్ అయినా.
అంతే అవుతుంది కదా ఇప్పుడు, అంతే అవుతుంది కదా. పిల్లలందరూ సెటిల్ అయిపోతారు. నాన్న అమ్మాయి ఎవరు మీరు ఎక్కడ పడేస్తున్నారు అని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నారు చెప్పండి? ఎందుకు ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తున్నారు? పాపం అప్పుడు వాళ్ళు ఈ ఒక్కతే కదా, పోయలేదు కదా, నెత్తిన ఎక్కించుకున్నారు. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి భారం అయిపోయావు, ఓల్డ్ ఏజ్లో పడేసారు. సో పిల్లల్ని తర్వాత అది క్రమశిక్షణకు ఏది క్రమశిక్షణ భిన్నంగా ఉంటుంది? వాళ్ళు అనుభవించే యొక్క బాధ క్రమశిక్షణకి భిన్నంగా ఉంటుంది. ఇది మంచి ప్రవర్తనను ఏర్పరచడంలో నేర్పడం గురించి శిక్ష తరచుగా వారిని చెడుగా భావిస్తుంది. అది ఆ శిక్ష వాళ్ళకి మంచి ప్రవర్తన నేర్పిస్తుంది. మా అమ్మ ఏం చేసేదంటే, మేము మాట వినలేదనుకో, ఆమె ఆ పూట అన్నం తినేది కాదు. మేము బైబిల్ చదవలేదనుకో, ఆమె ఏం చేసేది, ఆమె జాబ్ నుంచి వచ్చి మీరు బైబిల్ చదివారా అడిగేది. చదవలేదంటే మా అందరికి అన్నం వండి పెట్టేది. అన్నం మీరందరూ తినండి అని ఆమె వెళ్ళి నీళ్ళు తాగేది, పడుకునేది. మేము ఎందుకు లేదబ్బా అనుకునేవాళ్ళం. తర్వాత చెప్పేది, మీరు బైబిల్ చదివారా ఈరోజు అనేది. చదవలేదు ఇంకా అంటే, మీరు బైబిల్ చదవకపోతే నేను అన్నం తిన్నాం. అది మాకు బైబిల్ చదవటం నేర్పించింది. అయ్యో మేము తప్పు చేస్తే మా అమ్మ ఏం చేస్తుంది? చర్చికి రాలేదా ఈరోజు? చర్చికి రాలేదు. ఎక్కడ పోయావు? పలానా దగ్గర పోయాను. ఓకే, అందరికి వండి పెట్టుద్ది అమ్మ. ఆ మాత్రం నిన్న మధ్యాహ్నం పూట చికెన్ మటన్ ఉండేది. ఎందుకమ్మా అంటే, నువ్వు చర్చికి రాలేదు కదా, నేను తిన్నా. విచ్ మేడ్ అస్ టు రియలైజ్ శిక్ష విధించండి అవసరమైతే. నేను దేవుడి వాటిని చెప్తున్నాను. ఇంకొక వీలు నెక్స్ట్ పిల్లలను ఎక్కడ పెట్టమన్నాడు? వాట్ ఈస్ క్రమశిక్షణ? సామెతల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. అది ఏం పుట్టుద్దంట? మూఢత్వం పుట్టుద్ది. శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. క్రమశిక్షణ గురించి నేను కొన్ని అసలు ఏంటి క్రమశిక్షణ అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నారు చూడండి. వాట్ ఈస్ డిసిప్లిన్? చదవండి. క్రమశిక్షణ అంటే పిల్లల ప్రవర్తనలో శిక్షణ ఇవ్వడం, సరిదిద్దడం మరియు మలచడం. అది క్రమశిక్షణ ఏంటంటే పిల్లల ప్రవర్తనలో శిక్షణ. ఇందాక చెప్పాను, నేను ముందే చెప్పాను. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు బ్రష్ చేయాలి, ఎప్పుడు బైబిల్ చదవాలి, ఎప్పుడు ప్రేయర్ చేయాలి, ఎప్పుడు తినాలి, తినే ముందు పాటించవలసిన ఆరోగ్య నియమాలు ఏంటి, స్నానం ఎలా చేయాలి, ఇవన్నీ. ఆదివారం సండే స్కూల్. ఇప్పుడు ప్రతిరోజు లేట్ వెళ్తారు స్కూల్కి పిల్లలు? వెళ్తారా? వెళ్ళరు కదా. ఆటో పెట్టినా తేదీ పెట్టినా కరెక్ట్ ఏమన్నా పెట్టారు. 8:45కి అసెంబ్లీ అంటే వాడు ఎప్పుడైతే తీసుకెళ్తాడు? 8:30కి అంతా తీసుకెళ్ళి 8:30, 8:35, 40కి అంతా మ్యాక్సిమం తీసుకెళ్ళి స్కూల్లో పడతాడు. లేకపోతే వాడిని తిడతారు అందరూ. క్రమశిక్షణ అంటే పిల్లల ప్రవర్తనకు శిక్షణ ఇవ్వడం, సరిదిద్దడం మరియు మలచటం. తద్వారా వారు సామాజికంగా, ఉత్పాదకరంగా మరియు బాధ్యతాయుతంగా పెద్దలుగా. దాని రిజల్ట్ ఏంటి? వాళ్ళు అలవాటు చేసుకుంటారు. తొందరగా లేవడం, ఏంటి చక్కటి ఆహారపు అలవాట్లు వస్తాయి, ఆత్మీయ అలవాట్లు వస్తాయి. చిన్న వయసులోనే ప్రభువుని నమ్ముకుంటారు.
దయచేసి ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. పిల్లలని మనము ఏ వయసులో ప్రభుని దగ్గర నడిపించవచ్చు? మీరందరూ మారమనసు పొందిన తల్లిదండ్రులే కదా. మీ పిల్లలు ఏ వయసులో ప్రభు దగ్గర వచ్చే అవకాశాలు ఉన్నాయి? అది ఎవరు మాట్లాడరు. ఏ వయసులో మీ పిల్లలు ప్రభువు నమ్ముకునే అవకాశాలు ఉన్నాయి? ఆఫ్టర్ 5 years వాళ్ళు ఎప్పుడన్నా ప్రభువుని నమ్ముకోవచ్చు. నువ్వు అట్లా నడిపించాలి. ఉదాహరణ, ఇప్పుడు ఎవరు సమూయేలు ఉన్నాడు. సమూయేల్ని వాళ్ళ అమ్మ తీసుకొచ్చి అక్కడ వదిలేశారు. ఎవరు? అన్నగారు తీసుకొచ్చి ఎవరి దగ్గర వదిలేశారు? ఏలీ దగ్గర వదిలేశారు. వదిలేసి సరే ఆయన అక్కడ ఉన్నాడు. 3వ అధ్యాయంలో యెహోవా వచ్చి అతను పిలిచాడు. ఇది తెలియదు. 2 సార్లు 3 సార్లు 3వసారి చెప్పాడు ఆయన, దేవుడు నిన్ను అడిగితే చిత్తం ప్రభువా నాకు చెప్పు, ఆలకిస్తున్నాడు అని చెప్పు అని చెప్పాడు ఆయన. అంటే ఈయన నా ఉద్దేశం ప్రకారం 5 నుంచి 5 సంవత్సరాల తర్వాత పిల్లలు ప్రభువుని నమ్ముకోవచ్చు. దైవజనులు చాలా మంది చెప్తారు, చిన్నపిల్లల్ని ముందు ప్రభు దగ్గర నడిపించండి. ఎంత చిన్న వయసులో నీ పిల్లలు ప్రభువుని నమ్ముకుంటే అంత ఎక్కువ కాలం వాళ్ళు ప్రభువు కోసం బ్రతికే అవకాశం ఉంటుంది. 10 ఏళ్ళు వచ్చినాయి, 15 ఏళ్ళు వచ్చినాయి, 21 ఏళ్ళు వచ్చినాయి, 30 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పిల్లలు మార మనసు పొందని కుటుంబాలు ఉన్నాయి. కారణం ఏంటంటే తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఎంత చిన్న వయసులో నీ పిల్లలు ప్రభువుని నమ్ముకుంటే అంత ఎక్కువ నువ్వు ప్రభువు కోసం బ్రతకొచ్చు. దేవుని కృపను బట్టి నేను 14 సంవత్సరాలు ఎప్పుడు ప్రభువుని నమ్ముకున్నా. దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నా వయసు 62 ఏళ్ళు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నేను ప్రభు కోసం బ్రతికాను? దాదాపు ఎన్ని ఏళ్ళు? అరే లెక్క కూడా రావా? మ్యాథ్స్ గోల్డ్ మెడల్. 48 ఏళ్ళు ప్రభు కోసం నిలబడ్డా. మీ పిల్లలు ప్రభువుని తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వండి, వాళ్ళు నడిపించండి. అందుకే దేవుడు నిన్ను వాళ్ళకి ఇచ్చాడు. తర్వాత క్రమశిక్షణ నైతిక, శారీరక మరియు మేధో వికాసాన్ని ప్రోత్సహిస్తుంది. మెంటలీ, ఫిజికల్లీ, సైకలాజికల్. నువ్వు క్రమశిక్షణలో పెడితే వాళ్ళు వికసిస్తారు, ఎదుగుతారు. ఇంకా ఏం చదవమ్మా? మరియు పిల్లల్లో బాధ్యతాయుత భావాన్ని పెంపొందిస్తుంది. అదే, దే విల్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడే చూస్తున్నారా? బోర్ కొడుతుందా? మీకోసమే చెప్తున్నా నేను. బాధ్యతాయుతమైన భావాన్ని కలిగిస్తుంది. దేర్ దయచేసి మనం గమనించాలి. తర్వాత ఇంకొక ఇది పిల్లల పట్ల తల్లిదండ్రుల విధులు ఏంటి? పిల్లలను ప్రేమించండి. లవ్ యువర్ చిల్డ్రన్. ఎందుకు ఇది చెప్తున్నాను? ఒకసారి చదువుదాం. 13వ అధ్యాయం 24వ వచ్చాను. సామెతలు 13వ అధ్యాయం 24వ వచ్చిన. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నువ్వు నీ పిల్లలు ప్రేమిస్తున్నావా, ప్రేమించలేదా ఎట్లా తెలుసు? స్వీట్స్ తెచ్చియటం, జిలేబులు తెచ్చియటం, మాత్రం అవన్నీ ఉన్నాయి, అవన్నీ కానీ నిజంగా నువ్వు ప్రేమిస్తే ఏం చేయాలంట? తప్పు చేసినప్పుడు శిక్షించాలి. అది నీ బాధ్యత. ప్రేమతో శిక్షించాలి. శత్రువుగా కాదు. విత్ లవ్ యూ హ్యావ్ టు పనిష్. మళ్ళీ అక్కడ ఏమన్నాడు? బెత్తము వాడని వాడు తన కుమారునికి ఇక్కడ కోపం వచ్చింది అనుకో, అది చచ్చేలాగా కొడతారు, రక్తాలు కాలేలాగా కొడతారు. అదే ప్రేమ ఎక్కువైంది అనుకో, కక్కుకునే అంత తినిపిస్తారు. 2 ప్రమాదమా? మంచిదా? రెండు ప్రమాదమే. పిల్లల్ని కనుక నువ్వు ప్రేమిస్తే నేను మీకు చెప్పేది ఏంటంటే, స్పెండ్ మోర్ టైం విత్ దెమ్.
వాళ్ళతో ఎక్కువ సమయం గడపండి, వాళ్ళతో ఆడండి, వాళ్ళతో దూకండి, వాళ్ళతో ఎగరండి, వాళ్ళతో తిరగండి, వాళ్ళతో నవ్వండి. స్పెండ్ మోర్ టైం విత్ వాళ్ళ సమయం గడపండి. ఇఫ్ యు లవ్ దెమ్ యూ కెన్. లేదు లేరా ఇంకెందుకు నువ్వు చదువుకో అని ఎంతసేపు అడ్డ చుట్టూ తిరుగుతూ ఉన్నావు అనుకో, తిరుగు, కానీ ఏం పోగొట్టుకుంటావు? పిల్లలతో నీకు ఉండవలసిన ర్యాప్ అంటారు. ర్యాప్ అంటే చనువు పోగొట్టుకుంటావు. యు లూజ్ ద లవ్. వాళ్ళతో ఉన్న ప్రేమను పోగొట్టుకుంటావు. వాళ్ళు నీ దగ్గర స్వతంత్రంగా చెప్పుకోలేని స్థాయికి దిగిపోతావు, చెప్పుకోలేరు. పిల్లలు ఎవరితో ఎక్కువ క్లోజ్గా ఉంటారు? ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు కూడా పాస్టర్తో క్లోజ్గా ఉంటారు. మనం ఎప్పుడు తిరగటం, ఆఫీసులు, పని, సేవ, ఇటే పోయింది మన పరిస్థితి. అప్పుడు కోర్స్ నేను ఉంటాను, కానీ ఎక్కువ షేరింగ్ ఎవరు? వాళ్ళ అమ్మకే చెప్తారు. సో విచ్ ఐ లాస్ట్, మీరు నష్టపోవద్దు. జస్ట్ స్పెండ్ టైం విత్ దెమ్. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు అట్లా గడపట్లేదు అనుకోండి, ఆ ఛాన్స్ ఎవరు తీసుకుంటారు తెలుసా మీకు? ఎవరు తీసుకుంటారు? ఇంట్లో ఉన్న అమ్మమ్మలో, నాయనమ్మలో, పిన్నిలో, బాబాయిలో. నీకు నీ భార్య, నీ పిల్లలు, వాళ్ళ మధ్య వేరే వాళ్ళకి ఎందుకు ఛాన్స్? అప్పుడేమవుద్ది? ఆ మధ్యలో వచ్చిన వాళ్ళ పిల్లల్ని జరగొడతారు. పిల్లలు వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు పిల్లలు ప్యాంపరింగ్ అంటారు, అంటే బుద్ధి చేస్తారు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, పిల్లలు ప్రేమించండి, లవ్ దెమ్. వాళ్ళకి ఏం కావాలో తెచ్చియండి. నీ ఏం కావాలో తెచ్చియండి అన్నాను అనుకో, అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అప్పులు పాలైపోయి, నువ్వు తిండి మానేసి, నువ్వు బాగా కష్టపడిపోయి, అది కాదు. నీ దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళ అడిగింది ఏంటో నువ్వు తెచ్చియలేకపోతే వాళ్ళకి చెప్పండి. అరే బాబు, ఈ డ్రెస్ నేను తర్వాత కొనిస్తాను, ఇప్పుడు కొనియలేను. మా అమ్మ చెప్పేది మాకు, అరే మన అమ్మ, నేను అప్పుడు ఎంత తెలుసా, మెట్టుగూడలో ఉండేవాళ్ళం. మెట్టుగూడ నుంచి మార్కెట్, ఇక్కడ శాంతినగర్ దగ్గర మా స్కూలు. ఆ స్కూల్కి 5 పైసలు టికెట్. 5 పైసలు. 5 పైసలు రావడానికి 5 పైసలు, రోజుకి 10 పైసలు. మా అమ్మ చెప్పేది, అరే 10 పైసలు లేవురా నా దగ్గర, నడిచేయండి రా అనేది. సో విస్ టు గో. చెప్పండి, వాళ్ళు చెప్తారు, చాలా కోరుకుంటారు. విలువలు టీచ్ దెమ్ వాల్యూస్ కదా, విలువలు నేర్పించండి, విలువలు నేర్పించండి. ఇంకో నెక్స్ట్ దీనికి వెళ్దాం. ఇక్కడ మీకు నేను పిల్లలు దైవభక్తిలో మాదిరిగా ఉండాలి. పిల్లలకు దైవభక్తిలో మాదిరిగా ఉండడం ఇది. చాలాసార్లు చెప్తున్నాను నేను మీకు ఈ విషయం. ఈ రోజే కాదు, ఆల్మోస్ట్ ప్రతిరోజు చెప్తాను అనుకుంటా కదా, ప్రతి వారం. మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి వాళ్ళ ముందు. ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ, ఒక గ్రౌండ్ సిద్ధపరచాలి వాళ్ళ ముందు. మీరు ఒక నడిచే దారిని ఏర్పాటు చేయాలి. నేను ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు పొద్దున్నే లేచి బైబిల్ చదవాలి అనుకుందాం కదా. పొద్దున్నే లేచి బైబిల్ చదవాలి. పొద్దున్నే బైబిల్, ఎంతమంది తండ్రులు బైబిల్ చదువుతున్నారు? మీ గుండెలు మీరు చేసుకొని దేవుడికి ఆన్సర్ చెప్పండి. ఎంతమంది యవనస్తులు బైబిల్ చదువుతున్నారు ఇంట్లో? ఎంతమంది తల్లులు బైబిల్ చదువుకుంటున్నారు? ఇందాక మన అయ్యగారు చెప్పారు కదా, ఏంటి ఆ ఒక్క బైబిల్ చదువు రాని అక్కడున్న కొంతమంది గ్రామస్తులు మార్చగలిగినప్పుడు, మరి నీకు చదువుండి నువ్వు చదివితే ఎంత మార్చాలి ఆ బైబిల్? నీ జీవితాన్ని ఎంత మార్చాలి? నువ్వు ఎంత మారాలి? ఎంత తగ్గించుకోవాలి? ఎంత బ్రతకాలి ప్రభు కోసం? నువ్వు నీకు మాదిరే లేదు. పొద్దున్నే లేస్తావు. మొన్న ఎవరో చెప్తున్నారు నాకు, ఆయన అన్నాడు, భర్త అన్నాడు నాతో, నా నిద్ర పట్టుతాయి గారు పొద్దున్న 4 గంటల నుంచి.
అనగానే నేను గమనం కదా, పుసుక్కున్నా, ఏం బైబిల్ చదువుతుంటావా అన్న. అంటే పక్కన వాళ్ళ మేడం, బైబిలా పొంద ఖాతాలు రాసుకుంటుంటాడు అంది. పొద్దున్న ఆయన చేసే పని ఏంటి? 4 గంటలకు నిద్రపడుతుంది. ఏం చేస్తాడు? ఎప్పుడు రాసుకోవాలి? మామూలుగా ఎప్పుడు రాసుకోవాలి? సాయంత్రం రాసుకోవాలి, అంతేనా? దయచేసి సిగ్గుపడాలి మనం. గుర్తించండి, ఏం మాదిరి సెట్ చేశాడు పిల్లలకి నువ్వు? పొద్దునే లేవగానే అకౌంట్స్ రాసుకోవాలి, తిట్టేవాళ్ళని తిట్టాలి, పొగిడేవాళ్ళని వాడాలి, లెక్కలు పెట్టుకొని వెళ్ళిపోవాలి. రేపు పొద్దున ఆ పిల్లలు నువ్వు బైబిల్ చదువు అంటే ఏం చేస్తారు వాళ్ళు? అప్పో అవి చెప్పొచ్చినవులే అంటారు. ఆత్మీయ మాదిరి, ఆదివారం వచ్చింది, పోనీ ఆదివారం వచ్చింది, ఎప్పుడు రావాలి చర్చికి? నేను మీకు చాలాసార్లు చెప్తున్నా, ఈరోజు నువ్వు వాళ్ళ ముందు చూపిస్తున్న ప్రవర్తన రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళ మీద చాలా ప్రభావం చూపబోతుంది. చిన్న సిల్లీ విషయాలండి. నువ్వు అదే సెట్ చేస్తున్నావు మాదిరి. ఇక్కడ చూడండి, దేవుని మాటలు ఏం చెప్తున్నారో, దైవ భక్తి విషయంలో నువ్వు ఒక మాదిరి సృష్టిస్తూ, నువ్వు ఏం మాదిరి సృష్టిస్తున్నావు? ఏం సెట్ చేశారు? ఐఎమ్ సీరియస్ నో. నాకు చాలా బాధ కలిగించే విషయాలు ఏంటంటే, మీరు పిల్లల ముందు సరైన గ్రౌండ్ సెట్ చేయట్లేదు. ఇక్కడ మీకు కోడేమిచ్చి, రండ్రా బాబు వాక్యం చెప్పండి, ఇంటర్వ్యూట్ చేయండి, అది చేయండి అంటే మీరు ఎందుకు రాలేకపోతున్నారంటే, మీ తల్లిదండ్రులు మీరు ఇక్కడ వచ్చి పనిచేసేటట్టు మిమ్మల్ని గ్రౌండ్ సెట్ చేయలేదు. ఆదివారం ఇంత ముఖ్యం కాదు, ఆదివారంకి విలువే లేదు. పెళ్లి ముఖ్యం, చావు ముఖ్యం, బారసాల ముఖ్యం, పేరు పెట్టడం ముఖ్యం, ఇంకేదైనా ముఖ్యం, శ్రీమంతం ముఖ్యం. ఎవడో మామ, అల్లుడు, బావమరిది, తమ్ముడు, కూతురు, చెల్లి చచ్చిపోయిందయ్యా. ఎంత దూరం ఉంది? అవసరమా మనం వెళ్తాం? ఎప్పుడు వెళ్ళాలి? సెట్ చేయి, నాకు వెళ్ళు, మాదిరిని సెట్ చేయండి మీ పిల్లలకి. అందుకేనండి మీరు అర్థం చేసుకోవాలని టైం తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మాదిరి సెట్ చేయండి. ఈ ప్రేజ్ లాడ్ అసలు చర్చలు ఎవరు చెప్పరు. ప్రేజ్ లాడ్ పిల్లలు ఎందుకు చెప్పరు? మీరు అరే, మనం పాస్టర్ వచ్చినా, పెద్దవారు వచ్చినా, దైవజనులు వచ్చినా వాళ్ళకి ప్రేజ్ లాడ్ మీరు చెప్తే వాళ్ళు చెప్తారు. వాట్ యువర్ సిటీ? తల్లిదండ్రులుగా నీ బాధ్యత, తల్లిదండ్రులుగా నీ బాధ్యత. విల్ ఫర్ నెక్స్ట్ టైం ఉంది కదా మనకి. దేవునిలోకి ఏం చేయాలి? యోబు గ్రంథం 1వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. ఇప్పుడు యేసు వస్తాడని చెప్తున్నారు కదా, నువ్వు రక్షింపడ్డావు, నీ భార్య రక్షింపడ్డారు, నీకు పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళ సంగతి ఏంటి? యోబు ఏం చేశాడంట? వాళ్ళు ఎక్కడ పాపం చేస్తా, వాళ్ళందరూ ఏం చేశారు? రోజుకొకరు, ఒక అన్న, 7 మగపిల్లలు, 7 మగపిల్లలు కూడా రోజు కూడా యెహోవాకి దహన బలి అర్పిస్తూ ప్రతిరోజు వాళ్ళ అక్క చెల్లెళ్ళని 3 పిలిచారు. 10 మంది రోజుకొక ఇంట్లో విందు చేసుకుంటా ఉండేవాడు. ఆ 10 మంది విందు అంటే 7 విందు చేసిన తర్వాత 8వ రోజు వాళ్ళ డాడీ, అరే వీళ్ళు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశారు, మాట మాట్లాడాడేమో, దేవుడి చేత వీళ్ళు ఎందుకు శిక్షించబడాలని ఆయన మళ్ళా దహన బలి, ప్రతి ఒక్కరి కోసం దహన బలి అర్పించి వీళ్ళని పిలిచి వీళ్ళని పవిత్రపరిచి, అప్పుడు యాజకుడు ధర్మశాస్త్రం లేదు, ఈయనే పవిత్రపరిచి వాళ్ళ తరఫున ఈయనే క్షమాపణ అడిగి వేడుకొని దేవుని కృపను పొంది మళ్ళీ వీళ్ళందరి తరఫున బలి అర్పించి వీళ్ళందరి తరఫున అన్ని చేసి వీళ్ళందరికీ ఆహారం పెట్టి పంపించేవాడు. నీ బాధ్యత ఏంటి? ఎప్పుడన్నా నీ పిల్లల గురించి, దేవా నాకు పిల్లలు లేరు, పిల్లలు ఇచ్చాడు, ఏం చేసినావు? ఎప్పుడన్నా నడిపించావా? వాళ్ళ గురించి ప్రార్థన చేసినావా? కొడుకు బాగలేదు, పళ్ళు ఊడిపోయినాయి, అది ఊడిపోయినాయి, అరే నా కొడుకుని ప్రభా తొందరగా, నీ కూతురు
టీనేజ్కి వచ్చింది, ఇంతవరకు ప్రభువుని నమ్ముకోలా. నీ కొడుకు 10 ఏళ్ళు దాటాడు, ఇంతవరకు ప్రభువుని నమ్ముకోలా కదా. ఆస్తి కాదు నువ్వు అది మాత్రమే కాదు, వాళ్ళ ప్రభువులోకి నడిపించకపోతే ప్రభువు విశ్వాసులను తీసుకెళ్తాడు, నీ పిల్లల్ని అడవది పెట్టిపోతాడు. పిల్లలు ఉన్నారు, మేనత్తలు ఉన్నారు, మేనమామలు ఉన్నారు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, కన్న తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు సువార్త చెప్పి కూర్చోబెట్టి వాళ్ళు బతికినాడో పామారో కాళ్ళు మొక్కో మీరు ప్రభువుని నమ్ముకోండి అని చెప్పిన పాపాన్ని పోవాలి. వాళ్ళనే కాదండి, మీ అందరికీ చెప్తున్నాను నేను. నీ బాధ్యత ఏంటి? అది నీ బాధ్యత. నువ్వు పిల్లలకి కడుపు నిండా తిండి, కట్టుకోవడానికి మంచి బట్ట, కంఫర్ట్స్ ఎట్లా ఇస్తున్నావో ఆత్మీయంగా కూడా వాళ్ళు ప్రభువుని తెలుసుకునేటట్టు చేయటం నీ బాధ్యత. నువ్వేం చేస్తావో తెలియదు. మీ గుండెల మీద చేసుకుని చెప్పండి ప్రభు బలం ముందు. మీలో ఎవరన్నా సరే, ప్రభువా నా కుమారుడు నా కుమార్తె మారు మనసు పొందాలి, ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ఒక్కసారి చేసినావా? నీ గుండెల మీద చేసుకొని చెప్పు ఆన్సర్. ఏమయ్యా ఒక్కసారి చేసినావా కనీసం? ఎంతసేపు టీచర్ చూసుకుంటాడు, ఎంతసేపు పాస్టర్ గారు చూసుకుంటారు. నీ బాధ్యత ఏంటి? పాస్టర్లు టీచర్లు చెప్పాడు కని వదిలేమని నిన్ను? నీ బాధ్యత. సూజన్ వెస్లీ అని ఒక ఆవిడ ఉన్నారు, ఆమెకి 19 మంది పిల్లలు. ఆమె ఎవరంటే జాన్ వెస్లీ గారు అమ్మగారు. ఆవిడ రోజు ఆవిడ జీవిత చరిత్ర ఒకవేళ తెలుగులో జరిగితే, తెలుగులో లేదనుకుంటా, ఐ డోంట్ నో, దొరికితే చదవండి. ఆమె ప్రతిరోజు కూడా రోజు 12 గంటల నుంచి 1 గంట వరకు ఒక్కొక్క పిల్లవాడి దగ్గర మోకరించి చచ్చిపోయేంత వరకు ప్రార్థన చేసేదంట. దేవా నా కుమారుని వాడుకో, నా కుమారుని రక్షించు. అయితే ఆ 19 మందిలో 14 మంది దేవుని సేవకులు అయిపోయారు. ఇప్పుడు మనకు వెస్లీ ఉంది, సిఎస్ఐ ఉంది కదా, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, వెస్లీ చర్చ్. జాన్ వెస్లీ గారు భారతదేశానికి వచ్చి సంఘాన్ని స్థాపించాడు, అంటే వెస్లీ సంఘాన్ని స్థాపించాడు. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన పిల్లలకు అవసరం అండి. లాస్ట్ స్లైడ్, ఐ వాంట్ 5 నిమిషాలు తీసుకుంటాను. లాస్ట్ స్లైడ్, లాస్ట్ ఏంటి? కుటుంబ విలువలు, యోబు గ్రంథం 1వ అధ్యాయం. సారీ, 4వ వచనం చదవమ్మా తొందరగా. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. ఎందుకు పిలవాలి? ఇప్పుడు ఈ రోజుల్లో నేను మీ దృష్టికి తేవాలనుకుంది ఏంటంటే, సంబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్స్ అనేవి తగ్గిపోతున్నాయి. లేవు, అసలు లేవు. నా కొడుకు ఎప్పుడు పెళ్లి చేశానో మా అన్నకు తెలియదు, మా అన్న కూతురు ఎప్పుడు కన్నదో నాకు తెలియదు. కన్నది కానీ అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టాడు అనేది కూడా తెలియదు నాకు. పిల్లలకి సంబంధ బాంధవ్యాలు నేర్పించాలి. టీచ్ ద వాల్యూస్. మీ బంధువులు ఉన్నారా? బంధువులు ఉన్నారు కదా మీ దగ్గర, వాళ్ళని గౌరవించడం, ఆ పిల్లల్ని ప్రేమించడం నేర్పించండి. అత్తని గౌరవించడం, మావయ్యని గౌరవించడం, తాతగారిని గౌరవించడం, అమ్మమ్మని గౌరవించడం, వాళ్ళు రిసీవ్ చేసుకోవటం, వాళ్ళు వస్తే నీళ్ళు ఇవ్వడం, ఇవి నేర్పించాలి మీరు. నేర్పించకపోతే వాళ్ళు దే డోంట్ నో ద వాల్యూస్. అక్కడ చూడండి, వాళ్ళు అంత ధనవంతులైనా 7 కూడా ఏ రోజైతే ఏ అక్షరం అతను బిందు చేశాడో అక్క చెల్లెల్ని అన్నదమ్మలందరూ పిలిచాడు. బి చేసినప్పుడు కూడా అందరిని పిలిచాడు. సి చేసినప్పుడు పిలిచాడు. జెడ్ హెచ్ చేసినప్పుడు కూడా పిలిచాడు. ఎందుకు పిలిచాడు? వాళ్ళకి లేవని కాదు, సంబంధ బాంధవ్యాలు పెంచుకోండి. చచ్చిపోయినప్పుడు కాదు, చచ్చిపోయినప్పుడు ఏం చెప్తారు? అబ్బబ్బబ్బా జగదీష, అసలు అట్లాంటి మనిషి నా భూతో నా భవిష్యత్తే అంటే
బూతు బొమ్మలు చూస్తాడు, అది కాదు. నా భూతో నా భవిష్యత్తు అంటే ఏంటి? అట్లాంటి మనిషి అంతకు ముందు లేనే లేడు. ఇక ముందు ఆయన ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడైనా ఇటు వస్తుంటే తలుపు చేసిన రోజులు ఉన్నాయి. సంబంధ బాధ్యాలు నేర్పించండి, అక్క చెల్లెల్ని ప్రేమించడం, అందముల్ని ప్రేమించడం, పిల్లలను నేర్పించండి, ఒకరినొకరు ప్రేమించుకోవడం నేర్పించండి పిల్లలకి, బంధువుల్ని ప్రేమించడం, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెలు, వరుసగా అక్క చెల్లెలు ఉంటారు, ప్రేమించడం నేర్పించండి, గౌరవించడం నేర్పించండి. ఎప్పుడైతే నువ్వు నేర్పించవో అప్పుడు ఈ సినిమాలు, ఈ ప్రభావాలు ఇవన్నీ పడి పిల్లలు నాశనం అయిపోతున్నారు. ఆడపిల్లల్ని గౌరవించడం, మగ పిల్లల్ని గౌరవించడం నేర్పించండి, టీచ్ దెమ్. సో ఇవి నీకు ఇచ్చిన దేవుడి విధులు అండి. నీ విధిని నువ్వు సరిగ్గా చేయలేకపోతే రేపు పొద్దున నష్టం జరిగితే యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. సో ఈ సమయంలో మరి ఒక ప్రశ్న, దేవుడు నీకు ఇచ్చిన పిల్లల విషయంలో వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? సరిగ్గా చేస్తున్నావా? చేయకపోతే దేవుడిని అడుగు, దేవా ఎస్ నాకు తెలుసో తెలియక నేను చేయలేదు, దయచేసి నాకు సహాయం చేయమని. మరి దేవుడి మాటలు మనం వినికిట్లో దీవించిన గాక. ఆమేన్.